అందరికీ నమస్కారం. అస్సలు సాగకుండా క్రిస్పీగా ఉండే దోశలంటే ఎంతోమంది ఇష్టపడుతూ ఉంటారు. కానీ క్రిస్పీగా దోశలు వేసుకోవడం కోసం దోశ బ్యాటర్ ఎలా కలపాలో చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. అయితే ఈరోజు నేను చెప్పే ఈ పద్ధతిలో మీరు కానీ దోశ పిండి కలిపినట్లయితే మీరు ఇప్పటి వరకు దోశ బ్యాటర్ని ఏ పద్ధతిలో కలిపినా కానీ ఒక్కసారి ఈ దోశ బ్యాటర్ కానీ ట్రై చేశారంటే మీరు చేసే పాత పద్ధతిని వదిలేసి ఎప్పుడు ఇదే ఫాలో అవుతారు. క్రిస్పీగా ఉండడం మాత్రమే కాకుండా ఎంతో రుచిగా ఉండే ఈ దోశలు చేయడం కోసం కొలత కోసం ఇలా ఏదైనా గ్లాస్ తీసుకొని ఈ గ్లాసుడు మంచి క్వాలిటీ ఉండే మినపగుండ్లు కానీ మినపప్పు కానీ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ మెంతులు వేసి నీళ్లు పోసి ఈ పప్పును శుభ్రంగా కడిగి ఈ నీళ్ళన్నీ వంపేసి దీని నిండా మంచినీళ్ళు పోసి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలో మనం ఏ గ్లాస్తో అయితే మినపప్పు కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యాన్ని కొలిచి తీసుకోవాలి. అయితే ఈ బియ్యం రేషన్ బియ్యమైనా లేదా ఇంట్లో అన్నం వండుకోవడానికి వాడుకునే సన్న బియ్యమైనా ఏవైనా వాడుకోవచ్చు. వీటిని కూడా శుభ్రంగా కడిగి 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 4-5 గంటల తర్వాత అంటే రాత్రికల్లా చక్కగా నానిన ఈ మినపప్పుని మెంతుల్ని గ్రైండర్లో వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఇది గ్రైండ్ చేయడానికి మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చాలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫ్లఫీగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మాత్రమే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసి దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది మినపప్పు గ్రైండ్ చేయడం కోసం మిక్సీని వాడుతూ ఉంటారు. కానీ మిక్సీలో గ్రైండ్ చేసినట్లయితే పిండి సరిగా ఫ్లఫీగా గ్రైండ్ అవ్వదు. కాబట్టి దోశలైనా ఇడ్లీ అయినా కానీ కొంచెం గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండర్ కానీ రోలు కానీ మాత్రమే వాడుకోవాలి. బియ్యాన్ని కూడా వేసుకున్న తర్వాత అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండంతటిని ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మనం మినపప్పు కొలిచిన గ్లాస్తో 1/2 గ్లాస్ కంటే కొంచెం తగ్గించి మైదా పిండి వేసుకోవాలి. మనకి హోటల్లో తినే దోశ టేస్ట్ రావాలన్నా దోశ వేసేటప్పుడు హోటల్లో దోశలాగా పల్చగా స్ప్రెడ్ చేయాలన్నా మైదా తప్పనిసరిగా వేసుకోవాలి. తర్వాత దోశకి మంచి రంగు రావడం కోసం 1/2 గ్లాసు శనగపిండి కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 గ్లాసు వరకు ఇడ్లీ పిండిని కూడా వేసుకోవాలి. ఇలా ఇడ్లీ పిండి వేసుకోవడం వల్ల పిండి చక్కగా ఫర్మెంట్ అవ్వడం మాత్రమే కాకుండా మనం దోశ వేసినప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసి ఇదంతా బాగా కలపాలి. సాధారణంగా మనం వారంలో ఒకసారైనా ఇడ్లీ వేసుకుంటూ ఉంటాం కదా, అలా ఇడ్లీ వేసుకున్నప్పుడు కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకున్నట్లయితే ఇలా దోశ వేసుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండిని కొంచెం జారుగా కలుపుతూ ఉంటాం కదా, కానీ దీన్ని ఇలా చూపించినట్లుగా కొంచెం గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. అంటే ఇడ్లీ బ్యాటర్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి రాత్రంతా పులియనివ్వాలి. ఉదయానికల్లా ఇలా చక్కగా పులిసి ఫ్లఫీగా తయారవుతుంది. పిండి ఇలా చక్కగా పులిస్తేనే దోశ క్రిస్పీగా రావడంతో పాటు మంచి రంగులో వేగుతుంది. ఇదంతా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దోశ వేసినప్పుడు మంచి రంగులోకి రావడం కోసం 1 స్పూను పంచదార కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపిన తర్వాత పిండి ఒకవేళ మరీ గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే చాలా కొద్దిగా నీళ్లు వేసి కలుపుకోవచ్చు. అయితే పిండి జారైపోకుండా చూసుకోవాలి. ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండేలా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద దోశ పెనం పెట్టుకుని పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి. దోశ పిండి సరిగ్గా ప్రిపేర్ చేసుకోవడం ఎంత ముఖ్యమో అదేవిధంగా మనం దోశ వేసేటప్పుడు దోశ పెనం ఎంత వేడిగా ఉండాలో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. దోశ వేసే ముందు పెనాన్ని బట్టతో కానీ టిష్యూతో కానీ తుడవాలి. పెనం మీద మనం నీళ్లు చల్లినప్పుడు ఈ మాత్రం వేడిగా ఉండేలా చూసుకోవాలి. పెనం మరీ విపరీతంగా వేడెక్కిపోయినట్లయితే మనం దోశ పిండి వేసి ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు గరిటికి అంటుకుపోయి పైకి లేచిపోతూ ఉంటుంది. అందుకే సరైన వేడిలో ఉండేలా చూసుకోవాలి. అది మాత్రమే కాకుండా పెనం సరిగా వేడెక్కక ముందే కానీ దోశ వేసినట్లయితే దోశ సరిగా వేగకుండా పెంకులాగా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది. దోశ వేసిన తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి పెనం అంతా అటు ఇటు కదుపుతూ ఉన్నట్లయితే దోశ అంతా చక్కగా ఈక్వల్గా వేగుతుంది. ఇలా ఒక పక్క కాల్చుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మనకు ఇష్టమైతే ఆనియన్స్ కానీ మసాలా కానీ ఏ రకమైన దోశలైనా ఈ పిండితో వేసుకోవచ్చు. మనం ఇలా ఒక దోశ వేసుకునేసరికి పెనం బాగా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడి మీదే కానీ మనం రెండో దోశ వేసినట్లయితే దోశ పిండి పెనం మీద సరిగా స్ప్రెడ్ అవ్వకుండా గరిటెకి అంటుకుని పైకి లేచిపోతూ ఉంటుంది. అందుకే మనం దోశ వేసిన ప్రతిసారి
పెనంకుండే వేడి కొంచెం తగ్గించడం కోసం ఇలా కొన్ని నీళ్లు చల్లి మళ్ళీ బట్టతో కానీ టిష్యూతో కానీ తుడిచి అప్పుడు చూపిస్తున్న విధంగా దోశ వేసుకోవాలి. దోశ కాల్చుకోవడం కోసం వేరుశనగ నూనె అయితే టేస్ట్ బాగుంటుంది. లేదా అవైలబుల్గా ఉన్నవాళ్ళు నెయ్యి కానీ వెన్న కానీ వేసుకుంటే ఇంకా మంచిదే. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ పిండి దాదాపు 5-6 రోజుల పాటు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవచ్చు. వేసవికాలం అయితే తాజా పిండినే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ మనకి కావలసినప్పుడు ముందు రోజు రాత్రే ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకున్నట్లయితే పిండి చక్కగా పులిసిపోతుంది. కానీ మిగతా సీజన్స్లో మాత్రం పిండి పులవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆల్రెడీ పులిసిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనం ఎప్పుడైతే దోశలు వేసుకోవాలనుకుంటామో దోశలు వేసుకునే గంట ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టుకుంటే సరిపోతుంది. ఈ క్రిస్పీ అండ్ టేస్టీ దోశలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.